రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. కనీ విని ఎరుగని రీతిలో కురిసిన వర్షానికి జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీట మునిగాయి. ప్రజలు దాదాపుగా 40 గంటల పాటు ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కామారెడ్డి పట్టణంలో 12 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం ఉండటంతో ఎన్జీఓ కాలనీ అలాగే జిఆర్ కాలనీలు భయానక పరిస్థితిలో కొట్టుమిట్లాడాయి. కామారెడ్డి శివారు ప్రాంతంలో పంట పొలాల మీదుగా తన్నుకు వచ్చిన వరద అంతకుముందు పెరిగి గ్రౌండ్ ఫ్లోర్ భవనానికి ముంచెత్తుతూ ముందుకు సాగింది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి నుంచి రాజంపేట వైపుకు రాకపోకలు బంద్ అయ్యాయి. కామారెడ్డి మండలం లింగయ్యపల్లి గ్రామ శివార్లోని రోడ్డు కుంగిపోవడంతో రవాణా నిలిచిపోయింది. కామారెడ్డి వైపు నుంచి రాజంపేట వైపు వెళ్లే మార్గంలో అధికారులు రాకపోకలు బంద్ చేశారు. అయితే మరోసారి కూడా జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. కామారెడ్డిలో ఎప్పుడూ లేని స్థాయిలో క్లౌడ్ బరస్ట్ అవుతూ 30 నుంచి 60 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో వర్షాలు ఒకే దగ్గర పడ్డాయి. 30 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఎప్పుడూ లేని స్థాయిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో వర్ష ప్రభావం తగ్గినా కూడా ఇంకా వారు తేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. చిగురుటాకుల్లా ఒక్కొక్కరు పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయి ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. అక్కడ దయనీయ పరిస్థితిలో కామారెడ్డి ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా సహాయక చర్యలు ప్రారంభించింది. రైట్ కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. కనీ విని ఎరుగని రీతిలో కురిసిన వర్షానికి జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీట మునిగాయి. దాదాపుగా ప్రజలు 40 గంటల పాటు ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయో, వర్షాలు తగ్గినట్లు తెలుస్తుంది, ఇంకా పూర్తి స్థాయిలో ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరుకుంటున్నారు? కొంతమంది కాలనీ వాసులు పునరావాస కేంద్రాలు ఉన్న వాళ్ళు కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. కామారెడ్డి జిల్లాలో గత 2-3 రోజుల నుంచి కురిసిన వర్షాలకు పూర్తిగా కామారెడ్డి పట్టణం తడిసి ముద్దయని చెప్పవచ్చు. అయితే 3 రోజులుగా వానలు ఏకదాటిగా కురవడంతో కూడా పూర్తిగా కామారెడ్డి ఇంకా మోడిగింది. పూర్తి ఎక్కడ చూసినా కూడా ఒక చెరువులో తలపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఉదయం నుండి వర్షం ఏకదాటిగా కురిసినప్పటికీ మరో ఇప్పుడు ప్రస్తుతం మనోడు కాస్త తన ప్రాణం తగ్గిందని చెప్పి వారికి కాస్త తలపడంతో కూడా అక్కడ ప్రజలు కొంత కాస్త ఒత్తిడి పీల్చుకున్నారు. అయితే మొన్న కురిసిన వర్షాలకు పూర్తిగా లోటస్ ప్రాంతాల చాలా మంది కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెస్క్యూ టీం. అయితే ఇప్పుడు వర్షం కొద్దిగా తగ్గడంతో వారు మళ్ళీ వాళ్ళు తమ నివాసాలకు వెళ్తున్నారు. అయితే పూర్తిగా గత 3 రోజుల నుంచి కురిసిన వర్షం బిత్తినూరు, దోమకొండ, రాజంపేటలో పూర్తిగా బీభత్సం సృష్టించని చెప్పొచ్చు. రాజంపేట మండలంలో అల్లోండ గ్రామంలో 24 గంటల్లో 48 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మరి మండలంలో 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిందని చెప్పొచ్చు. పూర్తిగా గత 3 రోజులు కురిసిన వర్షాలకు రహదారులన్నీ పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి మాత్రం చూస్తుంది. అయితే దీంతో అక్కడ చాలా మంది కూడా ప్రయాణికులు ఇటు హైదరాబాద్ కావచ్చు, వేరే ఇతర ప్రాంతాలకు వెళ్చిన వారికి పూర్తిగా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలా దాంతో పాటు రైలు పట్టాల కింద పూర్తిగా వీళ్ళు బట్టి తెలిసిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో పాటు పూర్తిగా ఇందులోపై టోల్ ప్లాజా నుండి బిట్టూర్ టోల్ ప్లాజా వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 40 కిలోమీటర్ల వేరే వాహనాలు నిలిచిపోయి, అలాగే దీంతో పాటు మరోవైపు 13 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. 310 పాక్షికంగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. 35 చెరువులు తెగిపోగా 10ల సంఖ్యలో మూగ జీవులు కూడా మరణించే తెలుస్తుంది. మొత్తం 23 మండలాలు 380 గ్రామాల్లో 64,130 మంది రైతులు కూడా తమ పంట పొలాలు పూర్తిగా నష్టపోవడం జరిగింది. దీనిపై దీని విస్తరణ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 5,30,880 ఎకరాల విస్తరణలో పంట
సాగు పంట కూడా పూర్తిగా దెబ్బతిందని తెలుస్తుంది. అయితే కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో 612 విద్యుత్ స్తంభాలు అలాగే 76 నియంత్రికలు ధ్వంసమయ్యాయి. పూర్తిగా దెబ్బతిన్న 24 కిలోమీటర్ల విద్యుత్ లైన్లను అలాగే 15 సబ్ స్టేషన్లను విద్యుత్ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కాస్త వరద తగ్గడంతో కూడా ప్రజలు తమ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఇప్పటికే నిన్న సీతక్క ఇన్ఛార్జి నుంచి సీతక్క కూడా కామారెడ్డిలో పర్యటించి పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితి కూడా పూర్తిగా అంచనా వేశారు. అయితే ప్రతి పరిస్థితిలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు పేదోడు వాడలో ఎలాంటి పరిస్థితులు కూడా తాము ఆదుకుంటామని చెప్పి కూడా భరోసా ఇచ్చింది. దాంతో పాటు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో కూడా అక్కడ ఏరియల్ సర్వే నిర్వహించారు. మొత్తం ఇలా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో కాస్త వర్షం పడుతుంది తగ్గడంతో కూడా ప్రజలు కాస్త ఒత్తిడి పీల్చుకోవాలని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.